V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. శ్రీ శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం సుమారు 3000 మంది వరకు ఈ యొక్క దేవాలయంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దయచేసి మీరు తినేసిన తర్వాత ప్లేట్లు ఇక్కడ చేసుకొని మాత్రం ఎవరు ప్రసాదాన్ని చేయొద్దు. రావాలండి భక్త మహాశయులు మాకు విజ్ఞప్తి. ప్లేట్లో అక్కడ డబ్బులు వేయండి, అక్కడ పెట్టారు తెల్ల కేజీలు ఉన్నాయి, అందులో తినేసిన తర్వాత వేయండి. ఇచ్చే రావాలి. ఆంజనేయ సేవకు వచ్చాం, సేవ చేస్తున్నాం. చాలా బాగుంది, చాలా ఉత్సాహంగా ఉంది, చాలా గ్రాండ్ గా అవుతుంది అండ్ సక్సెస్ అవుతుంది అని. ఒక 1000-2000 మంది దగ్గర. కమిటీ మెంబర్లు నా పేరు శ్రీనివాస్ అండి, గుడి తాలూకు మెంబర్. మా ప్రెసిడెంట్ గారు ఇన్సెట్ రమణ గారు, మా పెద్ద ఆలయ కమిటీ పెద్ద పంతులు గారు ఈ గుడి పెట్టిన కాడి నుంచి కూడా వీళ్ళే మొత్తం చూసుకుంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 3500 నుంచి 4000 వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం చేస్తామండి. అలాగే భక్తులు సహాయ సహకారులు కూడా మాకు అన్ని విధాలుగా సహాయపడతారండి. అలాగే కొత్తగా మేము శ్రీకృష్ణుని కూడా స్థాపించాం. శ్రీకృష్ణుని స్థాపించి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ కృష్ణాష్టమి కూడా చేస్తూ ఉంటామండి. ఇక మాకు అన్ని విధాలుగా శ్రీరామండి. అయితే ఇది మనకి ఈ దేవాలయము 1994వ సంవత్సరం పెట్టడం జరిగింది. అప్పుడు ఏంటంటే చక్కగా వ్యాయామ మండలి, వీరాంజనేయ స్వామి వ్యాయామ మండలి అని చెప్పేసి ఉంటుంది. ఆ విధంగా ఈ కుర్రాళ్ళందరూ కూడా అక్కడ చక్కగా వ్యాయామ మండలి ఉన్నప్పుడు ఒక దేవాలయాన్ని పెడితే బాగుంటుందని చెప్పేసి ఆంజనేయ స్వామిని దండం పెట్టుకోవడానికి అని చెప్పి పెట్టాం. అదే ఆ దండం పెట్టుకునేటువంటి గుడే ఇవాళ పెద్ద దేవాలయం అయింది. అదే విధంగా ప్రతి సంవత్సరం హనుమత్ జయంతికి చక్కగా అన్నదానం ఒక 4000 మంది దాకా మా కమిటీ వాళ్ళందరూ ఏర్పాటు చేశారు. ఈ యొక్క దానికి ధనాన్ని కూడా మా గ్రామ పెద్దలు, అదే విధంగా మా వ్యాపార సంస్థల వాళ్ళు కూడా ప్రతి రూపాయి కూడా ఇచ్చి స్వామి యొక్క కృపకు అందరూ పాత్రలు అయ్యారు. అదే విధంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దాదాపు చక్కగా ఈ కార్యక్రమాన్ని మా కమిటీ అందరూ ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సాయం చేసిన ధన్యవాదాలు. అదే కూర్చుంటారు, రోడ్డు మీద ఎవరిని ఉంచొద్దు.